వర్షాలు పడుతున్నాయి, పిల్లలు జాగ్రత్త. మరి ముఖ్యంగా స్కూలు పిల్లలు వాళ్ళు తీసుకువెళ్లే బస్సులు మరింత జాగ్రత్తగా నడుచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఘటన పల్నాడు వంతు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. చిగురుపాడు సమీపంలో గుంతను తప్పిస్తూ ఉండగా నీటి కాలువలోకి దూసుకువెళ్లింది ఆ బస్సు. అయితే బస్సు ఒక పక్కకు వంగిపోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు దాంట్లో ఉన్న ఆ విద్యార్థులు. ప్రమాద సమయంలో బస్సులో ఏకంగా 40 మంది ఆ చిన్నారులు ఉన్నారు. అయితే జేసీబీ సాయంతో బస్సుని బయటకు తీశారు పోలీసులు, స్థానికులు. విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ. మరి ముఖ్యంగా వర్షాలు పడుతున్న సందర్భంలో రోడ్లు మరి ముఖ్యంగా చెప్పాలంటే కాస్త తడితడిగా ఉంటూ ఉంటాయి, దాంతోపాటు బురదగా ఉంటూ ఉంటాయి. బస్సులు నడిపే క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు వెళ్తున్న బస్సులకు సంబంధించి పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దగ్గర స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అదిగో విజువల్లో చూస్తున్నారు. అటుగా వెళుతున్న బస్సు కాస్త ఒకవైపు ఒరిగిపోయింది. అదృష్టవశాత్తు అక్కడితో ఆగింది కాబట్టి సరిపోయాయి. లేకపోతే ఆ స్కూల్ బస్సులో 40 మంది చిన్నారులు ఉన్నారు. 40 మంది రేపటి భావి భారత పౌరులు ఉన్నారు. మీరు చూడొచ్చు చిన్నారులు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నారు. ఆ స్కూల్ బ్యాగ్లు కావచ్చు, వాళ్ళ ఆ క్యారేజ్ బ్యాగేజ్ కావచ్చు, అంతా కూడా పక్కన పెట్టేశారు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో వెంటనే పిల్లల్ని దించేశారు. వాళ్ళు దిగిపోయారు. మీరు చూడొచ్చు నవ్వుతూ కనిపిస్తున్న చిన్నారులు. అలా ముసుముసు నవ్వులతో కనిపించే చిన్నారులు బస్సులో వెళ్తున్న క్రమంలో ఎంత భయభ్రాంతులకు లోనై ఉంటారు, ఏ స్థాయిలో కేకలు పెట్టుంటారు, ఏ స్థాయిలో అరుచుంటారు. ఆ ప్రమాదం సంభవించిందనగానే, ఎందుకంటే పెద్దవాళ్ళు మనమే కంగారు పడిపోతూ ఉంటామే, మనమే భయభ్రాంతులకు లోనైపోతామే. ఒక చిన్న ఘటన జరిగితే మరి ఒక చిన్న సడన్ బ్రేక్ వేస్తేనే భయభ్రాంతులకు లోనైపోతాం, వాటిని కాయడం కష్టమైపోతుంది. అటువంటిది ఏకంగా ఒకవైపు ఒరిగిపోయింది. ఒకవైపు ఒరిగిపోయిన సందర్భంలో ఎంత భయభ్రాంతులకు లోనై ఉంటారు. ఆ కాలువలోకి దూసుకువెళ్ళిన సందర్భం. ఈ నేపథ్యంలో అక్కడ పిల్లలు రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడ పిల్లలు రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. వానబడ్డది, అటు ఒరిగి లిఖిత చెప్పినప్పుడే కంప్లీట్ సడన్గా బస్సు మలిపింది. లిఖిత చెప్పడం వల్ల మేము ఎట్లా ఉన్నాం, ప్రాణంతో బతికి అయిపోయేది. ఎంతమంది ఉన్నారు పిల్లల బస్సులో? 25 మంది. రోజు ఇటే వెళ్తారా మీరు? కొత్త బస్సు వచ్చిన కాడ నుంచి ఇటు వెళ్తాం. మీరు ఎందుకని మీ స్కూల్ వాళ్ళు ఇటు తీసుకెళ్తారు, మీ పేరెంట్స్కి చెప్పట్లేదు? చెప్పిన అటే తీసుకోవాలి. మై నేమ్ ఈజ్ అఖిల్. వానబడ్డది, అటు ఒరిగి లిఖిత చెప్పినప్పుడే కంప్లీట్ సడన్గా బస్సు మలిపింది. లిఖిత చెప్పడం వల్ల మేము ఎట్లా ఉన్నాం, ప్రాణంతో బతికి అయిపోయేది. ఎంతమంది ఉన్నారు పిల్లల బస్సులో? 25 మంది. రోజు ఇటే వెళ్తారా మీరు? కొత్త బస్సు వచ్చిన కాడ నుంచి ఇటు వెళ్తాం. మీరు ఎందుకని మీ స్కూల్ వాళ్ళు ఇటు తీసుకెళ్తారు, మీ పేరెంట్స్కి చెప్పట్లేదు? చెప్పిన అటే రైట్. అదే ఆ చిన్నారుని చెబుతోంది. ఆ చిన్ని ప్రాణాలు నిజంగా ఎంత కంగారు పడి ఉంటాయి కదా. వాళ్ళు దిగిన తర్వాత మీరు చూడొచ్చు, వర్షాలకి నాని అసలు ఆ మట్టి రోడ్లో వెళ్ళడం ఏంటి, ఇంకా ఆప్షన్స్ లేవా? రోడ్లు ఇంకా ఆప్షన్ లేదా? ఒకవేళ అంత భారీ వాహనాలు అది చూడొచ్చు, ఆ స్కూల్ వాన్ కాస్త భారీ వాహనమే అది. దాన్ని జేసీబీ సాయంతో దాన్ని తీయాల్సి వస్తుందంటే ఎంత భారీ వాహనం అయి ఉంటుంది. ఎగ్జాక్ట్గా మా పీసీఆర్ చెప్తున్నట్టు ఆ విజువల్ చూడండి. అది కానీ పల్టీ కొట్టుంటే పక్కన కరెంటు పోల్ ఉంది. ఆ కరెంటు పోల్ మీద పడుంటే ఆ విద్యుత్ దానికి తగులుంటే ఆఫ్ కోర్స్ ఇలా జరగకూడదని కోరుకుందాం. బట్ మనం అంటూ ఉంటాం కదా, కీడించి మేలించమన్నారని చెప్పి. ఆ కోణంలో మాట్లాడితే ఆ బస్సు పల్టీ కొట్టి ఆ కరెంటు పోల్ మీద పడింది అనుకుందాం. ఆ హైటెన్షన్ వైర్స్, ఆ హైటెన్షన్ విద్యుత్ తీగలు ఆ బండి మీద పడితే పిల్లల పరిస్థితి ఏంటి? ఆ పసిప్రాణాలు కదా, ఎంత తట్టుకుంటాయి అవి? ఎంత నిర్లక్ష్యమా? చిన్నపిల్లల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా? ఏం ఇంకా ఆల్టర్నేటివ్ రూట్లు లేవా? ఉన్నాయా లేదా?
లేకపోతే కిలోమీటర్, లేకపోతే 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు కాస్త దూరం అవుతుంది. ప్రాణాలు మించిన ప్రాణాలతో, ఒక రూపాయిని ప్రాణాలతో పోల్చగలమా? ఈరోజు ఆ చిన్ని ప్రాణాలు 40 మంది కుటుంబాలకు సంబంధించి, 40 మంది చిన్నాలంటే 40 కుటుంబాలు. హూ నోస్, దాంట్లో ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒక ఇంజనీర్ ఉండొచ్చు, ఒక సైంటిస్ట్ ఉండొచ్చు, అంతే కదా. ఈరోజు వాళ్ళు నవ్వుతూ బయటకు వచ్చి మాట్లాడుతున్న క్రమంలో చెప్తున్నారు, అక్కడ ఎవరో ఒక అమ్మాయి, ఆ చిన్నపిల్లాడు ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఆ పక్కన ఎవరో లిఖిత అంట అమ్మాయి, ఆ అమ్మాయి చెప్తే మేము బతికామని చెప్పి, ఆ అమ్మాయి చెప్తే మేము ప్రాణాలతో బతికి బట్టగట్టామంటూ చెప్పుకొచ్చాడు. అలాంటిది ఈరోజు జరగడానికి జరిగి ఉంటే కనుక అఫ్కోర్స్ వాళ్ళందరూ సేఫ్గా బయటపడ్డారు కాబట్టి ఈరోజు కాస్త సో కాల్డ్ తృప్తితో మాట్లాడుకుంటున్నాం. లేకపోతే పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో మళ్ళీ స్కూళ్లకు చెకింగ్లు, లేకపోతే స్కూల్ బస్సులు చెకింగ్లు, రోడ్లు చెకింగ్లు, ఇది మళ్ళీ ఆ వెనకాల నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాం. బట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద పాయింట్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడి నుంచే ప్రారంభించాలి. స్కూల్ బస్సులు వెళ్తున్న రూట్లు ఏంటి, అవి ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నాయి, ఒకవేళ ఆప్షన్స్ అది నిజంగా సేఫేనా? మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి వెళ్తున్న స్కూల్ బస్సు కావచ్చు, కాలేజ్ బస్సు కావచ్చు, ఏవైనా అసలు రోడ్లకు వెళ్ళే అర్హత వాటికుందా? ఆ రోడ్ల మీద వెళ్ళే అర్హత వాటికుందా? ఎందుకు అర్హత అనే పదం వాడుతున్నానంటే, మట్టి రోడ్డు చూడొచ్చు, ఇంత చిన్న నేరో రోడ్డు, కరెక్ట్గా బస్సు టైర్లు కూడా పడతాయో పట్టవు. ఎందుకంటే నాకైతే మాత్రం ఎక్కడ బస్సు టైర్లు కూడా సరిపోనట్టే ఉంటుంది ఆ రూటు. మరి మీకేమనిపిస్తుందో చెప్పే ప్రయత్నం చేయండి. నేను ఒకసారి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అసలు ఈ స్కూల్ బస్కి సంబంధించి అటువైపు అంటే వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ లేవా? ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? అంటే ఆ బస్సు వెళ్ళడానికి ఇదే ఏకైక మార్గ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. క్రోసూరు మండలానికి సంబంధించినటువంటి స్విమ్స్ సంబంధించినటువంటి స్కూల్ కి సంబంధించిన బస్సు ఇది. అచ్చంపేటలోని శ్రీ లక్ష్మీ నగర్ లో ఉన్నటువంటి చిగురుపాడు గ్రామానికి వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న మిగతా విద్యార్థులను కూడా ఎక్కించి రావడానికి వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. అయితే మనకి చాలా స్పష్టంగా విజువల్స్ లో చూస్తే రోడ్డుకి 2 వైపులా చిన్న పంట కాలువలాగా ఉన్నాయి. అవి చాలా ఎడ్జి, అంటే బస్సు కరెక్ట్ గా సరిపోయే విధంగా ఆ రోడ్డు ఉంది. రెండోది కొన్ని చోట్ల కోతకు కూడా గురైనటువంటి నేపథ్యం. అలాంటి రోడ్డులో ప్రయాణం అనేది ప్రమాదకరమని డ్రైవర్ కూడా తెలిసే ఉంటుంది. కానీ ఇంకా వేరే దారి లేక ఆ రోడ్లో ప్రయాణించి వెళ్ళి ఉంటాడు అనేది అక్కడ ఉన్న స్థానికులు కానీ వాళ్ళంతా చెప్తున్నటువంటి మాట. అయితే ఆ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సు కొంత కాలంలో పడేదని అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ పిల్లలందరినీ దింపేశారు. తర్వాత అక్కడున్న స్థానికులు అదేవిధంగా పోలీసులు ఆ బస్సుని పైకి ఏసీబీ స్థాయి లాగారు. ఇక్కడ కొసమేరిపి ఏంటంటే ఇప్పటి వరకు ఆ స్కూల్ కు సంబంధించిన యాజమాన్యం ఎవరు కూడా స్పందించలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బస్సు సంబంధించిన వ్యవహారంలో ఇంత ఇష్యూ జరిగితే కనీసం స్కూల్ సంబంధించిన సిబ్బంది కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు అక్కడ రాలేదనేది అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. పిల్లలందరూ కూడా బయటకైతే సురక్షితంగానే వచ్చారు. కానీ అక్కడ స్కూల్ నిర్లక్ష్యంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతమంది పిల్లలు ఇంత త్రుటిలో ప్రమాదం తప్పినటువంటి నేపథ్యంలో కనీసం స్పందించకపోవడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. రెండోది వర్షాకాలం కావడంతో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు కూడా చెబుతున్నారు. అది ఆ మట్టి రోడ్డు కావడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే విద్యార్థులు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. బస్సును కూడా బయటికి తీసేశారు. అయితే ఆ రోడ్డుని కొంత పునర్నిర్మాణం చేయాల్సి ఉందని అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. నిత్యం ఈ స్కూలే కాదు చాలా స్కూల్ బస్సులు అటు వెళ్తూ ఉంటాయి. సాధారణంగా ఆ గ్రామస్తులు కూడా వెళ్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో అక్కడ ప్రమాదాలు కూడా జరిగినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెట్టామని చెప్తున్నారు. అధికారులు కూడా స్పందించి ఆ రోడ్డుని నిర్మాణం చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే పిల్లలంతా కూడా 40 మంది విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారు. సచిన్.